ఉంటుంది అనేది మీకు ఒకటి క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒక ఫీలింగ్ ఏమో మీకు ఇంటర్నల్గా మీరు టీమ్ క్యాప్టెన్స్తో మీటింగ్స్ వల్ల మీరు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈజ్ డెప్యూగా కొంతమంది టెన్నిస్ బాల్ నుండి కూడా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు ప్లేయర్స్. వాట్ ఈజ్ లెదర్ బాల్ క్రికెట్ ఎట్లుంటుంది, దాన్ని గేమ్ ఎట్లుంటుంది, డొమెస్టిక్ లెవెల్ ఎట్లుంటుంది, డొమెస్టిక్ లెవెల్స్ అంటారు. సో ఇక్కడే ఇంత ఫైట్ ఉంటే ఇంకా పెద్ద లెవెల్ పోతే ఇంకెక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది. మోర్ ప్రాక్టీస్ అవసరము. లెదర్ బాల్ క్రికెట్కి ఏదో లక్లా ఆడే గేమ్ కాదు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీ ప్లేయర్ ఫోకస్డ్గా ఆడితేనే పెద్ద ప్లేయర్స్ అవుతారు. ఏదో టైంపాస్గా ఆడి మీరు ఇక నితీష్ రెడ్డి లేవాళ్ళు. ఇక నితీష్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే మీ స్టేజ్ నుండి వచ్చింది నితీష్ రెడ్డి 21 ఇయర్స్కి అలా ఇంత స్టార్ ప్లేయర్ అయ్యింది. మీరు కూడా కావాలి ఇక్కడ నుండి ఎవరైనా ఫెసిలిటీస్ లేని ఏరియా నుండి నితీష్ రెడ్డి అలా దేశాన్ని గౌరవించే పొజిషన్ పోయింది. ఇండియా నితీష్ రెడ్డి అని చెప్పిన స్థాయికి పోయింది. అది తన టాలెంట్ కొని. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. చాలామంది ప్లేయర్స్ యంగ్స్టర్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణలో క్లబ్స్ కూడా 223 క్లబ్స్ వల్ల కూడా ఆడే ప్లేయర్స్ లేరు. సో మొన్న లీగ్ సీజన్ చూసినట్టయితే 3-4 మ్యాచ్లు పరిస్థితి ఏంటి అంటే ఆపరేషన్ ఆడడానికి కూడా ప్లేయర్స్ లేని పరిస్థితి. అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. ఏజ్ అయిపోతే మాత్రం మీరు తర్వాత క్రికెట్ ఆడతాం మేము అప్పుడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మేము ఆడగలుగుతామంటే అది సాధ్యపడదు. ఏజ్ ఉన్నప్పుడు ఆడాలా. 23 ఇయర్స్ దాడితే మీకు క్రికెట్ ఎండ్ అయినట్టే మీ కెరియర్లో. ఇంకా అవకాశాలే ఉండవు. సినిమాలలో చెప్పినట్టు క్రికెట్ బయట ఉండదు. ఆ సినిమాలలో చూపించే స్టోరీలలో వాళ్ళు ఆల్రెడీ రంజీ ప్లేయర్స్ కాబట్టి రంజీ ఒకసారి ఆడినామంటే 40 ఇయర్స్ వరకు మనం ఫిట్నెస్ ప్లాన్ మంచిగా పాస్ అయితే 40 ఇయర్స్ వరకు ట్రై చేయొచ్చు టీమ్ ఇండియా కావాలి. ఓకేనా? ఇండస్ట్రీడా ఎన్ని డౌట్స్ ఉన్నా నాకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంది, అక్కడికి రావచ్చు. సో వాట్ ఎవర్ ఈ టోర్నమెంట్ మొత్తం టాప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇంకా అర్జున్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మ్యాచ్ ది సిరీస్ అర్జున్ ప్లేయర్ అని చెప్తారు. అర్జున్ కానీ మీరు ప్లేయరే లేదు మదర్కి రా. మోస్ట్ బ్యాటింగ్ అర్జున్. బెస్ట్ బౌలర్ ఆల్సో అర్జున్. అర్జున్ బెస్ట్ వికెట్ కీపర్ వచ్చేసి ఆర్కే యాదవ్ ఉంది. టాప్ 1లా మాహిర్ ఉన్నాడు అండ్ దుర్గా ఉన్నాడు. సో ఆర్కే యాదవ్ అయితే టాప్ 1 ఉంటాడు. అంటే స్పెషల్ క్యాప్టెన్సీ చేస్తుంది. మ్యాచ్ 1 మ్యాచ్ ఆర్కే యాదవ్ కింద డిస్మిసల్ కింద ఆడేసి అదే ఆర్కే యాదవ్. అన్నీ అయిపోయినాయి కదా, మ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళ బాల్స్ ఫస్ట్ మ్యాచ్ అర్జున్ 42 runs, 4 wickets. Second match Ramu 50 runs, 2 wickets. థర్డ్ మ్యాచ్ వచ్చేసి
కే అభిషేక్. ఫోర్ వికెట్స్. Arjun, 39 runs, 4 wickets. Sixth match also, Arjun, batting, bowling, and all-rounder performance. అర్జున్ది స్టోరీ చెప్పాలా మీకు? అర్జున్ వచ్చింది RSPL సీజన్ 1 కదా, 6 మ్యాచ్ అయిపోయింది. 6 మ్యాచ్ అయిపోయింది. 10 మ్యాచ్ అన్ని వాడే అవ్వబడతాను దీంట్లో ఇద్దరు అంటే. 7th మ్యాచ్ అయిపోయింది. 7th match also, man the series, man the match, Arjun. Player of the match. Final match. ఇక్కడ యాక్చువల్లీ రోహిత్ ఏ టీము 5 వికెట్స్ ఆర్ వచ్చింది, 50 వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్యాటింగ్ కాదు, ఈ టీంలోకే వచ్చింది. రోహిత్ 5 వికెట్స్ ఆర్. ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్గా మనం ఇవ్వాలి. అది వరుణ్ లేకపోతే మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. అందరికీ చూసిండు, ఇంక్రెడిబుల్ అండ్ ఇన్నింగ్స్ అది. దాన్ని బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ వరుణ్. అగ్రెసివ్నెస్ కూడా వెళ్ళిపోయింది వాళ్ళకి. వెళ్ళిపోయింది, ఛాలెంజ్ చేసి గెలిచినారు. ఇంకొకరు అర్జున్ ఇది ఇంకోటి ఇలా 7th మ్యాచ్ మ్యాచ్ వచ్చింది. 5 వికెట్ ఆల్ అర్జున్. ప్రజెంటేషన్ బై సార్ శ్రీనివాస్ సార్. జూమ్లే రోహిత్ యంగ్ ప్లేయర్, ఇక్కడ జనగాం నుండి వచ్చిండు. సో యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓన్లీ టెన్నిస్ బాల్. యాక్చువల్లీ ఈ మధ్యనే లెదర్ బాల్తో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినట్ట. అప్పుడప్పుడు మ్యాచ్లు ఆడుతుంది కాలేజ్ లెవెల్లో. సో రెగ్యులర్ క్యాంప్కి వెళ్ళే ప్లేయర్లకు ధీటుగా ఇవాళ రోహిత్ 5 వికెట్స్ ఆల్ చేయడము తన కెరియర్కి ఒక మంచి పునాది వేసుకుంటుందని మా యొక్క అభిప్రాయం. మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మోర్ ఫోకస్ ప్రాక్టీస్ చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అయితే అర్జున్ స్టోరీ చెప్పాలి. అర్జున్ గారు ఎట్లా పట్టుకోరండి, వెళ్ళిపోయి పట్టి. ఇన్ని ట్రోఫీస్ గెలవడానికి మెయిన్ కారణము అర్జున్ లాస్ట్ ఇయర్
ఆర్ఎస్పిఎల్ సీజన్ 1కి ఎంటర్ అయ్యిండు మన అకాడమీకి. తర్వాత ఒక 2-3 టోర్నమెంట్స్ ఆడలేదు. మళ్ళీ కాలేజ్ అయిపోయాక డిగ్రీ చేసుకుంటాం సార్ హైదరాబాద్కి వచ్చి. సో నేను ప్రాక్టీస్ చేసి అవుతా సార్ అంటే అప్పుడు అర్జున్ యావరేజ్ ప్లేయర్. యావరేజ్ అంటే బిలో యావరేజ్. ఎట్లా అంటే ప్లేయర్ అవుతాడా, క్యాపబిలిటీ ఉందా అని నేను ఎట్లా అనుకున్నా. టైంపాస్ చేస్తాడేమో క్రికెట్ని, నేను రీచ్ అవుతాడు, లేకపోతే క్రికెట్ని ఆడాలంటే డెడికేషన్ ఉండాలా. 16 years ఓల్డ్ ఇప్పుడు. సో మేము అప్పుడు అనుకున్నాం ఏంటంటే నార్మల్గా పెద్ద ఎఫెక్టివ్ ఏమో ఆడలేము, టైంపాస్ వచ్చే ప్లేయర్లా అని అనుకున్నాను ఫస్ట్. తర్వాత మధ్యలో బ్రేకప్ అంటే మామూలుగా ప్రాక్టీస్ చక్కగా రాకపోవడం అది ఇది జరిగింది. మళ్ళా నేను సీరియస్గా బెస్ట్ స్పిన్నర్ ఎప్పుడైతే జబల్పూర్ టోర్నమెంట్లో చెన్నై టోర్నమెంట్లో ఎక్స్పెరిమెంట్ చేసిండు స్పిన్ వేయాలి. ఆ స్పిన్ వేయడంతో తన కెరియర్ టర్న్ అయింది. ఆ చెన్నై టోర్నమెంట్లో కూడా 11 wickets తీసిండు. సో అక్కడి నుండి సీరియస్ ప్రాక్టీస్ చేసి తనకే తెలియదు అప్పటివరకు స్పిన్నర్ అయితే నేను మంచి స్పిన్నర్గా రాణిస్తా అని. దాంతో వచ్చుకుంటూ డైలీ నెట్స్లో కూడా స్కిప్ అవ్వకుండా డైలీ హార్డ్ వర్క్ చేసిండు. ప్రాక్టీస్ చేయాలి. కోచెస్ ఎక్కడి వరకు చెప్తారు, ఇక్కడ మిస్టేక్స్ వరకే కోచెస్ అనేది గైడెన్స్ ఇస్తుంటారు. సో కోచ్ దగ్గర ఉండి 1-to-1 నేర్పించే ఎవరికి ఉంటుంది, ఇందులో 14 years వాళ్ళకి, బిలో 12 years వాళ్ళకి చెప్తారు. సో మీ ఏజ్ పిల్లలు ఏంటంటే తొందరగా లెర్న్ చేసుకోవాలా, తొందరగా నేర్చుకోవాలా. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అడగాల, సీనియర్స్ని అడగాల, లేదంటే కోచ్ దగ్గర ఉండే కోచ్ని అడగాల. మేము మన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని నీకు అనిపిస్తే వీడియో తీపించుకోవాలా, బ్యాటింగ్ చేసినప్పుడు, బౌలింగ్ చేసినప్పుడు. దాంతో రెక్టిఫై చేసుకోవాలి. ఇంట్లో ఏ రంజీ ప్లేయర్ అయినా, ఏ ఇండియా ప్లేయర్ అయినా, ఎవరైనా కోచెస్ చేసే సజెషన్స్ మాత్రమే. మిమ్మల్ని ఒక దారిలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ మార్గంలో పోండి అని చూపించేది మాత్రమే కోచెస్ డ్యూటీ. సో దాంట్లో మీరు ఎట్లా వెళ్తారు అనేది మీరు నిర్ణయించుకోవాలి. డెడికేషన్ ఎంత చేస్తారనేది మీరు నేర్చుకోవాలి. ఆ బాటలో అర్జున్ ఇవాళ వచ్చిండు, స్టెప్ అవుట్ అయ్యిండు. ఇవాళ ఇన్ని ట్రోఫీస్ సర్ప్రైజ్, ఇన్ని టోర్నమెంట్లలో ఇన్ని దొరకడం కూడా. సో ఇంత పెద్ద అవార్డ్స్ గెలుచుకోవడము మీన్స్ ఇక్కడ ఒక ప్రెస్టీజియస్ అవార్డే అనొచ్చు వాళ్ళకి. మీ కెరీర్లో ఇలాంటివి చాలా మైలురాళ్ళు ఉంటాయి. ఇంకా హార్డ్ వర్క్ చేసి గోల్ ఏంటి, మీరు రంజీ ట్రోఫీ ఆడాలా, ఇండియాకి ఆడాలా, ఐపీఎల్ ఆడాలా. అది మా అకాడమీ దగ్గర ఆడితే మాకు ప్రౌడ్నెస్, అది మాకు అదే పెద్ద గిఫ్ట్. మాకు మీరు మంచి కెరీర్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ చెప్పాలి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఏంది, ఎట్లా మిస్టేక్స్ ఏం చేసినావు అండ్ సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడేది అది కూడా చెప్పాలి. వినబడతలేదు వినబడాలి రికార్డ్. అప్పుడు చాలా డైవర్ట్ అయ్యాను, మ్యాచెస్కి రాకపోయింది, క్యాంప్ కూడా సరిగ్గా రాకపోయింది. సార్ దగ్గర ఉండి పిలిచినాను, మాట్లాడి ఇట్లా కాదు మీ డ్యూటీ కాదు, స్టెప్ అప్ కావాలి. అట్లా చెన్నై టూర్లో నన్ను సెలెక్ట్ చేసింది. ఆ చెన్నై టూర్ నుంచి నేను సార్ అంటే సార్ నేను స్పిన్ చేస్తాను సార్, ఒకసారి ట్రై చేసి సార్ ఇంకా ఏది సార్ ట్రై అయ్యేది. సో దాంట్లో 11 wickets తీసి అదొక్కటే కాదు, డైవర్ట్ అవ్వడానికి మైండ్కి చాలా కారణాలు ఉంటాయి. ఒకటే క్రికెట్లో మనం ఒక దగ్గర వచ్చినప్పుడు, ఒక ప్లాట్ఫామ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు మనల్ని ఎంతో గుంజడానికి చాలామంది ఇంతకుముందు ఆడిన వాళ్ళు కావచ్చు, వేరే టోర్నమెంట్లు ఆడి మన క్యాంప్లకు వచ్చి మన అకాడమీలకు ఈ మధ్యన జాయిన్ అయిన వాళ్ళకి వచ్చు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ టెంపర్మెంట్ చూపించడానికి వాళ్ళు ఆడుతుంటే మనం బాగా ఆడుతున్నాం అనుకో, వాళ్ళ తట్టుకోలేక జెలసీతోని వెనక గుంజాలనే ప్రయత్నం కూడా చేస్తుంటారు ప్లేయర్స్ కొంతమంది. దానికి మనం డైవర్ట్ అయింది. మన మైండ్ 16 years బిలో అయితే అట్లాంటివి వినాలి. ఎబో 16 అయినప్పుడు మన మైండ్ మనం చెప్పినట్టు ఉండాలి. వేరేటోడు మనం ఇంప్లిమెంట్ చేస్తే మన కెరీర్ ఆగమవుతుంది. అది గమనించండి. ఇది మస్ట్ అండ్ నోట్, అందరు నోట్ చేసుకోండి. ఎందుకంటే స్టార్ట్ చేయగానే ఎవడు ఇండియాకి ఆడాడు, స్టార్ట్ చేయగానే ఎవడు ఐపీఎల్ ఆడాడు. దీనికి డెడికేషన్ చేయాలా. 3-4 సంవత్సరాలు కష్టపడితేనే ప్లేయర్లు అవుతారు. ఇవాళ మీరు మనం ఉదాహరణకు తిలక్ వర్మ తీసుకోవచ్చు, మన దగ్గర నుండి నితీష్ కుమార్ తీసుకోవచ్చు, సిరాజ్ తీసుకోవచ్చు, మన దగ్గరే చెప్తున్నాడు. వాళ్ళు డైరెక్ట్ ఆడలే కదా పోయి, ఊకి డైరెక్ట్ ఇండియాకి ఆడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇయర్స్ కష్టపడ్డారు.
5-6 years స్ట్రగుల్ అయ్యిండు, అప్ అండ్ డౌన్స్ అయినాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ జరిగినాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే ప్లేయర్స్ నెగిటివ్ చేయడము, అది చేయడం, ఎందుకో లాగాలని ట్రై చేయడము, కోచ్కి ఏదో చెప్పడం ఒక ప్లేయర్ గురించి, ఇట్లాంటివన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటారు. ఇంకోటి మన అకాడమీలో ఏం జరిగినా ఆ అకాడమీలోనే ఉండాలి ఆ విషయాలని. అకాడమీ నుండి ఇంకో అకాడమీ ప్లేయర్లతో డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ప్లేయర్ లూజ్ అవుతాడు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, నీకు వీటి మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఈడేం జరుగుతుంది, ఆడేం చెప్పాలి, ఆడేం జరుగుతుంది, ఈడేం చెప్పాలి, అలాంటి డైవర్ట్ చేసుకోవాలి. మెయిన్ మీ ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టండి, గేమ్ మీద ఫోకస్ చేయండి. బయట విషయాల మీద, బయట సంబంధించిన వాటి మీద ఇప్పుడు ఇవాళ ఆడతారు, రేపు పోతారు చాలామంది. సో వాళ్ళు ఎవరు పర్మనెంట్ కాదు, వస్తూనే ఉంటారు. క్రికెట్ అంటే ఒక సముద్రం ఇది. దీంట్లో ఎవరైతే మనం ఫోకస్గా ఆడి ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. క్రికెట్ అంటే ప్రైవేట్ గేము. ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పేరెంట్స్ ఉండాలి, అదే రీచ్ అవ్వగలుగుతారు గోల్స్. ఇప్పుడు ఆడిన పెద్ద ప్లేయర్స్ అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. పూర్ ఫ్యామిలీలోకి వెళ్ళిన రింకు సింగ్ కావచ్చు, చాలామంది పెద్ద యశస్వి జైస్వాల్ కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే బాగా ఆడి పర్ఫామ్ చేసిండు. 1-2 years స్పాన్సర్షిప్స్ వచ్చినాయి. ఆ స్పాన్సర్షిప్లతోనే వాళ్ళు ముందుకెళ్ళగలిగారు. మీరు కూడా బాగా ఆడితే మీకు ఎందుకు రికార్డ్ చేస్తాం మ్యాచ్లు, ఎందుకు లైవ్ ఇస్తామంటే మీరు రేపు పొద్దున ఏ స్టేజ్కైనా వెళ్ళొచ్చు. మీరు అరే నేను ఆడిన వీడియోలు ఏమున్నాయి, నేను ఆడిన రికార్డ్స్ ఏమున్నాయి చూసుకోవడానికి ఎన్ఎస్సీ అకాడమీ పేజ్ మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రతి మ్యాచ్ లైవ్ వీడియో చేస్తాం. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు, ఆ ప్రమోషన్ అవసరం లేదు మాకు. మేమున్న ఆలోచన కొన్ని చేసుకోము, ఏది చెప్పాము, జస్ట్ మేము ఏదనుకుంటే అది చెప్తాము. దాంతోనే మనకు అకాడమీ ముందు జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్. సో కంగ్రాచులేషన్స్ ముంబై ఇండియన్స్. సార్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి